మీరు సిద్ధపడకుండా ప్రార్థన చేయకండి, వ్యర్థంగా ప్రార్థన చేయకండి. దేని గురించి ప్రార్థన చేస్తున్నారో మీరు ఎరిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒకవేళ ఎరగకుండా మనము ప్రార్థన చేసినట్లయితే, తెలియకుండా ప్రార్థన చేసినట్లయితే, అది నీకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో, అది నీకు లాభమో నష్టమో నీవు ఎరగకుండా ప్రార్థన చేస్తే, నీవు ఆయన పాదాలు పట్టుకుని అడిగితే ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన ఒకవేళ అది ఇస్తే దానివల్ల బాధపడవలసింది మనమే. అందుకనే ఇశ్రాయేలులో మాకు మాంసం కావాలి అని వారు ఎడారిలో దేవునికి మొర్రపెట్టినప్పుడు, దేవుని మీద విసుగు చెందినప్పుడు, ఐగుప్తేనా ఇవ్వండి మాకు ఎంచక్క మాంసం దొరికేది, ఏది కావాలంటే అది తినేవాళ్ళం, బానిసలుగా మాకు ఏది కావాలంటే అది తినే స్వతంత్రం ఉండేది. కానీ